ఒకనాడు బ్రహ్మ విష్ణువులిద్దరూ కూడా నేను గొప్ప అనుకుంటున్నారట. వాళ్ళిద్దరు గొప్ప అనుకుంటుంటే మధ్యలో ఒక పెద్దటి ఆకారం ఆకారం అంటే ఒక లింగ స్తూపముగా ఏర్పడిందట. దానికి ఆది కనిపించట్లేదు, అంత్యం కనిపించట్లేదు. కనిపించకపోతే బ్రహ్మదేవుడన్నట్ట విష్ణువుతో, నేను పైకి వెళ్ళి ఆ అంత్యం ఎక్కడుందో చూసొస్తాను అన్నట్ట. విష్ణుమూర్తి ఏమో నేను వరాహ రూపాన్ని ధరించి భూమిని తవ్వుకుంటూ ఆది ఎక్కడుందో చూసొస్తానని చెప్పి బ్రహ్మేమో హంసవాహనం ఎక్కి పైకి వెళ్ళాట. విష్ణువేమో ఈ యొక్క వరాహ రూపంతో భూమిని తవ్వుకుంటూ కిందకెళ్ళాట. అయితే ఎంత ఎంత భూమిని తవ్వినా ఆ విష్ణుమూర్తికి ఆది కనిపించట్లేదు. అయితే బ్రహ్మదేవుడు పైకి వెళుతున్నట్ట. వెళుతూ ఉంటే పైనుంచి ఒక కామధేను వస్తుంది. కామధేను వస్తుంటే ఆ కామధేనుని అడిగాట బ్రహ్మ, నువ్వు ఈ ఆకారం పైన యొక్క అంత్యం చూసావా అంటే, ఇది మహాశివుడు, ఆయనకి పైన నేను పాలాభిషేకం చేసి కిందకి దిగొస్తున్నానని చెప్పిందట కామధేనువు. అయితే బ్రహ్మదేవుడు అన్నట్ట, నేను కింద విష్ణువు ఉన్నాడు, ఆయనకి నేను పైభాగాన్ని చూశానని నాకు ఒక దాన్ని ఏమంటారంటే, నేను నా తరఫున నువ్వు మాట్లాడతావా అని అడిగితే, తప్పకుండా బ్రహ్మదేవుడు సృష్టికర్త కదా, తప్పకుండా చెప్తానయ్యా అని చెప్పారట. అయిపోయింది. రెండో సాక్ష్యం కావాలిగా, ఒక సాక్ష్యం చెల్లదుగా. ఇంకొంచెం పైకి వెళుతున్నారట కామధేనువు బ్రహ్మ కలిసి. పైనుంచి ఈ ముగిలి పువ్వు ఒకటి కిందకి దిగుతోందట. నువ్వెక్కడి నుంచి వస్తున్నావంటే, ఈ యొక్క శివలింగానికి పూజ చేస్తే జారి కిందకు వస్తున్నానంటే, ఆ ముగిలి పువ్వుని అడిగాట యొక్క బ్రహ్మ, నాకు విష్ణువు ఉన్నాడు కింద, నేను పైభాగాన్ని చూశానని చెప్పి నాకేమన్నా సాక్ష్యం చెప్తావంటే, బ్రహ్మదేవుడు కాబట్టి అందరూ సాక్ష్యం చెప్తారు, ఎందుకంటే ఆయన సృష్టికర్త ఆయన కాబట్టి, లేకపోతే శపిస్తాడు. అందుకని ఇద్దరు సాక్షులు దొరికేట కిందకు వచ్చాట. విష్ణువు తెలియనివాడా, సర్వాంతర్యం ఆయనకి తెలియనిదేమిటి? విష్ణువు ఆలోచించి, ఇది తప్పు చెప్తోందని శివారాధనకి నువ్వు అర్హత లేదు, అందుకే మిగులు పువ్వు శివారాధన చేయకూడదు, అట్లా అర్హత లేకుండా చేసేసాడు. కామధేనువు అది కూడా అబద్ధం చెప్పింది కదా. ఎలా అబద్ధం చెప్పిందంటే, ఏమ్మా నువ్వు పైన చూశాడా బ్రహ్మదేవుడు అంటే, అది ముఖంతో ఏమో చూశాడని, తోకతో ఏమో చూడలేదని చెప్పిందట. చెప్పేటికి అప్పుడు ఆ యొక్క కామధేనువుకి విష్ణు శాపం ఏమైనా పెట్టాడంటే, నీ ముఖానికి పూజార్హత ఉండదు, నీ పృష్ఠభాగానికి మాత్రమే పూజార్హత అని ఆయన శపించడం జరిగింది. అందుకే ఆవుకెప్పుడు కూడా పృష్ఠభాగానికే మనమంతా పూజ చేయడం జరుగుతుంది.